నమస్తే అండి, నేను మీ స్వాతి శైలజ. వెల్కమ్ టు స్వాతి శైలజ బ్లాగ్స్. న్యూ ఇయర్కి పార్టీ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయండి? మరి పార్టీలో స్నాక్స్తో పాటు డ్రింక్స్ కూడా సర్వ్ చేస్తాం కదా. అలాంటి టైంలో సాఫ్ట్ డ్రింక్స్ లేదా ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేసిన బయట కొన్న జ్యూసెస్ లేదంటే ప్యాకేజ్ డ్రింక్స్ లాంటివి తీసుకోవటం వలన హెల్త్ పరంగా అంత మంచిది కాదండి. సో అలాంటి వాటికి చెక్ పెట్టడం కోసం అదిరిపోయే ఒక పార్టీ డ్రింక్తో మేము ముందుకు వచ్చేసాను. ఈ డ్రింక్ని మనకి మ్యారేజెస్లో కానీ, ఏదైనా బర్త్డే పార్టీస్లో కానీ, అలాగే న్యూ ఇయర్ పార్టీస్ ఇలాంటి వాటిల్లో వెల్కమ్ డ్రింక్గా మనకి సర్వ్ చేస్తారండి. దీన్ని కనుక మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి పార్టీకి వచ్చిన గెస్ట్కి సర్వ్ చేస్తే వాళ్ళు ఫిదా అవటమే కాదండి, ఆ రోజు ఆ డ్రింకే పార్టీలో హైలైట్ అవుతుంది. అలాంటి ఒక అద్భుతమైన పార్టీ డ్రింక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్లో ఆల్ అనే ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తాయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే కనుక ఈ రెసిపీ ఇంకా హెల్తీగా అలాగే టేస్టీగా చేసుకోవడానికి నేను టిప్స్ కూడా షేర్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా బ్లాక్ గ్రేప్స్ తీసుకోవాలండి. ఈ సీజన్లో మనకి బ్లాక్ గ్రేప్స్ బాగా దొరుకుతాయి కండి, ఏదైనా సరే తీసుకోవచ్చు. సో అవి తీసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ ఇంకా వెనిగర్ యాడ్ చేసి గ్రేప్స్ మునిగేటంత వరకు వాటర్ పోసి ఒక 1 or 2 hours వాటిని సోక్ చేసుకోవాలండి. ఇది టిప్ నెంబర్ 1. మనము జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా వీటిని వెనిగర్ ఇంకా సాల్ట్ సొల్యూషన్లో సోక్ చేసుకుంటేనే అవి వాటిపైన ఉన్న పెస్టిసైడ్స్ అంతా పోయి గ్రేప్స్ మనకి మంచిగా ఉంటాయండి. లేకపోతే అవి తినటం వలన మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నేను రీసెంట్గా ఒక బుక్లో చదివానండి, ఒక చిన్న బంచ్ ఆఫ్ గ్రేప్స్ని కూడా ఒక పెద్ద బకెటెడ్ పెస్టిసైడ్స్ ఉన్న వాటర్లో పెట్టేసి సోక్ చేస్తారంటండి. ఎందుకు అలా సోక్ చేస్తారంటే అవి పురుగు పట్టకుండా, అలాగే వాటిని స్టోర్ చేయడం కోసం ఎక్కువ పెస్టిసైడ్స్ అవి వాడుతూ ఉంటారంట. సో వాటి మీద ఉండే కెమికల్స్ అవి క్లీన్ చేయడం కోసం వెనిగర్ అలాగే సాల్ట్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అలా యూజ్ చేయలేదనుకోండి, ఆ కెమికల్స్ డైరెక్ట్గా మన బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ మన బాడీలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి. ఇక టిప్ నెంబర్ 2 ఏంటి అంటే, గ్రేప్స్ ఉంటాయి కదా, ఆ గ్రేప్స్ని మనము నానబెట్టేటప్పుడు నైట్ టైము ఓవర్ నైట్ నానబెడితే కనుక చాలా మంచిదండి. అలాగే గ్రేప్స్ని, ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి, గ్రేప్స్ని బంచ్ డైరెక్ట్గా నానబెట్టాలి తప్ప విడగొట్టి ఎప్పుడు నానబెట్టకూడదు వాటర్ సొల్యూషన్లో. ఎందుకంటే మనం అలా విడదీసామంటే వాటిలో ఉండే మనకి విడదీసేటప్పటికి పైన కొంచెం ఓపెన్ అవుతుంది కదా, సో ఆ కెమికల్ వాటర్ ఆ గ్రేప్స్లోకి వెళ్ళిపోతాయి. అందుకని ఎప్పుడైనా సరే బంచ్ డైరెక్ట్గానే వాటర్లో పోసి సర్వ్ చేయాలి. నేను అక్కడ క్లిప్ మిస్ అయిందని చెప్పి జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా క్లీన్ చేసినట్టు చూపిస్తున్నానండి, అంతే. చెప్పే కదండి, ఈ వీడియో కొంచెం డీటెయిల్డ్గానే ఉంటుందండి. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చూపించాలనే ఉద్దేశంతో స్లోగా అలాగే డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇలా గ్రేప్స్ని మినిమం ఒక 4 to 5 times బాగా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా కడిగి పెట్టుకున్న గ్రేప్స్ అన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. అది మొత్తం మునిగేటంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత అందులో ఒక 1/2 spoon సాల్ట్ వేసి స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇక్కడ సాల్ట్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది, సారీ అండి. అలాగే గ్రేప్స్ని కూడా ఓవర్ కుక్ చేయకండి, దగ్గరుండి జస్ట్ ఒక మ్యాక్సిమం 2 minutes కన్నా అంతకన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు, ఫస్ట్ బాయిల్ వచ్చేంత వరకు ఉండేసి స్టవ్ దగ్గర ఉండి కట్టేసుకోవాలండి. ఇంతకన్నా ఓవర్ కుక్ చేస్తే ఏమవుతుందంటే పల్పీనెస్ ఉండదు వాటిల్లో. సో ఓవర్ కుక్ చేయకుండా దగ్గరుండి వెంటనే దించేసుకోవాలి. ఇది టిప్ నెంబర్ 3 అండి. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ గ్రేప్స్ని అన్నిటినీ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందాక మనం గ్రేప్స్ స్ట్రెయిన్ చేసుకున్నాక వాటర్ వచ్చాయి కదండి, ఆ వాటర్ని పారేయకుండా పక్కన పెట్టుకోండి. మనం జ్యూస్ చేసేటప్పుడు ఆ వాటర్ని యూస్ చేసుకోవచ్చు. అలాగే ఈ గ్రేప్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం చల్లారే వరకు ఉంచాలండి. ఒక 10 minutes అలా ఫ్యాన్ కిందకు ఉంటే సరిపోతుంది, అంతకన్నా అవసరం లేదు. ఇప్పుడేమో ఒక బౌల్ తీసుకొని ఈ గ్రేప్స్ ఉన్నాయి కదండి, వాటిలోంచి ఒక 30-40 గ్రేప్స్ తీసుకోవాలండి. అంటే నేను తీసుకున్న గ్రేప్స్ క్వాంటిటీ వచ్చేసి 450 grams, అప్రాక్సిమేట్లీ 1/2 kg గ్రేప్స్ తీసుకున్నా అండి నేను. సో దానికి ఒక 30-40 గ్రేప్స్ అయితే సరిపోతుంది. అలా కాకుండా మీకు కనుక కొంచెం పల్ప్ ఎక్కువ కావాలి, జ్యూస్లో పల్ప్ ఎక్కువ ఉండాలి అంటే కనుక హాఫ్ పోర్షన్, అంటే మీరు తీసుకున్న గ్రేప్స్కి హాఫ్ పోర్షన్ గ్రేప్స్ని తీసుకొని వాటిపైన ఇట్లా స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ని జస్ట్ ఇలా నొక్కితే చాలు
చాలండి, దాంట్లో ఉండే పల్ప్ బయటకు వచ్చేస్తుంది. అట్లయినా తీసుకోవచ్చు, లేకపోతే కనుక 1/4 రేషియో ఉంటుంది కదా, మనం తీసుకున్న టోటల్ గ్రేప్స్కి 1/4 పోర్షన్ గ్రేప్స్ ఉంటుంది కదా, సో వాటి మీద పల్ప్ ఇలా తీసుకోవచ్చండి. ఆ స్కిన్ని కూడా మీరు పడేయాల్సిన అవసరం లేదండి, దాన్ని కూడా మళ్ళీ మనం జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా పల్ప్ మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అలాగే ఈ పల్ప్ ఉంటుంది కదా, ఇది జాగ్రత్తగా తీసుకోవాలండి, ఎందుకంటే నేను తీసుకున్న గ్రేప్స్ దేశీ గ్రేప్స్, సో వాటిల్లో గింజలు అవి ఉంటాయి. సో జాగ్రత్తగా తీసుకొని పెట్టుకోవాలి, లేకపోతే ఆ గింజలు వగర్ టేస్ట్ వచ్చేస్తాయండి. ఇది టిప్ నెంబర్ 3. కదండి, నేను తీసుకున్న ఒక 30-40 గ్రేప్స్కి ఒక హాఫ్ బౌల్ దాకా పల్ప్ వచ్చిందండి. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ పల్ప్లోంచి జాగ్రత్తగా గింజల్ని బయటికి తీసుకోవాలండి. ఇక్కడ ఇదే మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కానీ మీరు చేసే పనంతా, మీకు జ్యూస్ టేస్ట్ అంతా కూడా దీంట్లోంచే మనకు బయటపడుతుంది. ఇందాక చెప్పాను కదా, ఆ జ్యూస్లో ఉండే వగరు కానీ ఏది రాకుండా జ్యూస్ చాలా టేస్టీగా రావాలంటే కనుక మనం జాగ్రత్తగా ఈ పల్ప్లోంచి గింజలు వేరు చేసుకోవాలండి. అలాగే గింజలు వేరు చేసుకునేటప్పుడు పల్పును కూడా ఎక్కువగా స్క్వీజ్ చేసుకోకండి. ఎక్కువగా స్క్వీజ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే కనుక మనకి ఆ పల్పు మొత్తం పల్పీనెస్ పోతుంది. జాగ్రత్తగా వేళ్ళు, మీకు ఇట్లా వీడియోలో నేను స్క్వీజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ నేను స్క్వీజ్ చేయట్లేదండి, జస్ట్ గింజలు తీయడానికి ట్రై చేస్తున్నాను. సో ఆ గింజలో పల్పీనెస్ అట్లాగే ఉండేటట్టు ట్రై చేసుకోండి. నేను జస్ట్ ఆ గింజను మాత్రమే తీస్తున్నా, కానీ ఏవి స్క్వీజ్ చేయట్లేదు. స్క్వీజ్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఆ పల్పీనెస్ టేస్ట్ రాదు. సో ఆ పల్పీనెస్ కావాలి అనుకుంటే కనుక మన పల్ప్ అక్కడక్కడ జ్యూస్ మధ్యలో తగులుతూ ఉండాలి. అలా ఉండాలి అంటే జాగ్రత్తగా గింజల్ని వేరు చేసుకోవాలండి. అలాగే ఎక్కడ గింజ లేకుండా చూసుకోవాలి, గింజ ఉంటే కనుక వగరు వచ్చేస్తుంది, జ్యూస్ టేస్ట్ మొత్తం మారిపోతుందండి. సో జాగ్రత్తగా ఈ ప్రాసెస్ని మాత్రం కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఇది వచ్చేసి టిప్ నెంబర్ 4 అండి. ఈ గ్రేప్స్ని స్ట్రెయినర్లో తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసి ఒకసారి స్క్వీజ్ చేసుకోండి. ఇక్కడ మీరు డైరెక్ట్గా గిన్నెలో అయినా సరే ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న గ్రేప్స్ ఇందాక చెప్పాను కదా, సీడ్స్ ఉన్న గ్రేప్స్ అని. సో సీడ్స్ స్క్వీజ్ చేసేటప్పుడు జ్యూస్లోకి దిగితే వాటిని వేరు చేసుకోవటం కాస్త కష్టమవుతుంది. అది కాకపోయినా ఆ గింజల్లో వగరు కూడా ఉంటుంది కదా, కొంచెం జ్యూస్లోకి దిగే ఛాన్స్ కూడా ఉంటుంది, అందుకని ఇలా స్ట్రెయినర్ పెట్టి చేసుకుంటున్నా అండి. ఈ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ అయినా ఇదే పద్ధతి ఫాలో అవ్వండి. పొరపాటున కూడా ఇక్కడ మిక్సీ పట్టద్దు. మిక్సీ పడితే ఏమవుతుందంటే మీకు ఆ అథెంటిసిటీ మిస్ అయిపోతుందండి, బిటర్ టేస్ట్ వచ్చేస్తుంది జ్యూస్ అంతా కూడా. సో అందుకని రెగ్యులర్గా చేసుకునే జ్యూసెస్ లాగా కాకుండా ఇలా చేత్తోనే స్క్వీజ్ చేసుకుంటూ జాగ్రత్తగా చేస్తే కనుక మీకు ఆ ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది. సో మిక్సీ అయితే అస్సలు పట్టద్దండి, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సరే ఇలా చేత్తోనే స్క్వీజ్ చేసుకుంటూ ఉండండి. ఇది టిప్ నెంబర్ 5 అండి. మనము కుంకుడుకాయకి రసం తీస్తాం కదా, అలాగే గట్టిగా చేత్తో స్క్వీజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం ఒక 2-3 టైమ్స్ చేసుకుంటూ ఉంటే కనుక మన గ్రేప్స్కి స్కిన్కి ఉండే కలర్ ఉంటుంది కదా, అది మొత్తం వాటర్లోకి దిగిపోతుందండి. ఇందులో మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ లేకపోతే ప్రిజర్వేటివ్స్ కానీ ఏవి మనం యూస్ చేయలేదండి. మనం జస్ట్ న్యాచురల్ వేలోనే జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. సో ఇలా స్క్వీజ్ చేసుకుంటూ పోతూ ఉంటే కనుక లాస్ట్ జ్యూస్కి కలర్ ఉంటుంది కదా, వాటర్ కలర్ ఉంటుంది కదా, అది లైట్ పింకిష్ కలర్లోకి మారిపోతుందండి. సో అంతవరకు మనం కొద్దిగా వాటర్ పోసుకుంటూ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, పల్ప్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. మనం బాగా స్క్వీజ్ చేయడం వల్ల మొత్తం దాంట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంతా జ్యూస్లోకి దిగిపోయింది. మీకు జ్యూస్ కలర్ కూడా చూసారా ఎంత రెడ్డిష్ కలర్లో ఎలా వచ్చిందో. సో ఈ పల్ప్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు మొత్తం దిగిపోయిందండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ టైం ఇంకొకసారి చేస్తే కనుక అందులో ఉన్న లాస్ట్ ఎక్స్ట్రాక్ట్ బయటకు వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేంత వరకు మనం ఈ ప్రాసెస్ చేసేసుకొని జాగ్రత్తగా మొత్తం ఆ జ్యూస్ అంతా కూడా దిగేంత వరకు, ఆ పల్పులోంచి మొత్తం దిగేంత వరకు వాటర్ కొద్దిగా పోసుకుంటూ స్క్వీజ్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకి వాటర్ ఈ కలర్లోకి చేంజ్ అయిపోవాలండి. సో నాకు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేటప్పటికి 15-20 మినిట్స్ టైం పడుతుందండి. సో నేను అలా ఈ వాటర్ ఈ కలర్లోకి వచ్చేంత వరకు మనం జ్యూస్ని స్క్వీజ్ చేసుకుంటూ జాగ్రత్తగా పల్ప్ని పక్కన పెట్టేసుకొని వాటర్ని కొద్దిగా పోసుకుంటూ పల్ప్కి ఇట్లా జ్యూస్ని స్క్వీజ్ చేసుకోవాలండి.
నేను తీసుకున్న 400 గ్రామ్స్ గ్రేప్స్కి నాకు ఈ 2 బౌల్స్లో జ్యూస్ వచ్చిందండి. అంటే దగ్గర దగ్గర క్వాంటిటీ వచ్చేటప్పటికి 1.2 లీటర్స్ జ్యూస్ అండి మనకి వస్తుంది. ఈ జ్యూస్ని కావాలంటే ఇక్కడ వడగట్టుకోవచ్చు. నేనైతే చేయట్లేదండి, ఎందుకంటే ముందే నేను స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నా కదా, సో గింజలు అవన్నీ తీసేసుకున్నా కాబట్టి నాకు అవసరం అనిపించలేదు. మీకు కావాలంటే ఇక్కడ స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇలా ఫైనల్గా అయిన జ్యూస్ ఉంటుంది కదండి, దానికి ఇందాక మనం తీసి పెట్టుకున్న పల్పు ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకునేటప్పుడు కూడా దాన్ని ఎక్కడ కూడా దాన్ని స్క్వీజ్ చేయకుండా పల్పుని డైరెక్ట్గా యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. సో ఈ ప్రాసెస్ మాత్రం ఎక్కువగా స్క్వీజ్ చేయకుండా ఉంటేనే ఆ పల్ప్ మనకి తాగేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనం ఏమాత్రం సరిగ్గా చేయకపోయినా చేసింది మొత్తం వేస్ట్ అవుతుందండి. సో కొంచెం జాగ్రత్తగా చేయాలి ఈ ప్రాసెస్ మొత్తాన్ని, ఎందుకంటే మనం చేసిన జ్యూస్ టేస్ట్ అంతా కూడా స్క్వీజ్ చేసే ప్రాసెస్లోనే ఉంటుంది. సో మనం జ్యూస్ తాగేటప్పుడు ప్రతి సిప్లో ఆ పల్పు తగులుతూ జ్యూస్ని ఎంజాయ్ చేస్తాం కదా, అందుకే పల్పుని ఏమాత్రం ఎక్కువగా స్క్వీజ్ చేయకుండా సీడ్స్ తీసేస్తూ ఉండాలండి. ఇప్పుడు దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకుందాము. నేను ఇందాక చెప్పా కదా, నాకు 1.2 లీటర్స్ జ్యూస్ వచ్చిందండి. సో ఆ జ్యూస్కి అప్రాక్సిమేట్గా 4 స్పూన్ షుగర్ యాడ్ చేస్తే సరిపోతుందండి. అంటే మెజరింగ్లోకి వచ్చేటప్పటికి 80 to 100 గ్రామ్స్ షుగర్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొందరు హనీ కూడా యాడ్ చేసుకుంటారండి, బట్ హనీ యాడ్ చేస్తే అంత టేస్ట్ రాదు. సో షుగర్ అయితే బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఈ జ్యూస్ వచ్చేటప్పటికి 7 to 10 మెంబర్స్కి సరిపోతుందండి. కావాలంటే ఇక్కడ మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదండి. సో ఇదండి ఎంతో టేస్టీగా అలాగే సింపుల్గా ఇంట్లోనే చేసుకునే పార్టీ స్టైల్ గ్రేప్ జ్యూస్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. బాయ్.